హాయ్ ఎవరీవన్, ధర్మపురి నుండి కాళేశ్వరం వచ్చాం. ఆ రోజు ఇంకా ఉదయాన్నే స్నానానికి వెళ్ళాము. ఆ రోజు అక్కడ భోజనం చేసాము కాళేశ్వరంలో. ఇది దక్షిణ కాశీగా పిలుస్తారంటండి. 3 నదుల సంగమం, త్రివేణి సంగమం అని పిలుస్తారు. ప్రాణహిత, సరస్వతి, గోదావరి నదులు 3 నదులు సంగమం. అక్కడైతే స్నానాలు చేసేసి గుడికి వెళ్ళిపోయాం. ఇది గుడి బయట ఎంట్రన్స్లో సరస్వతీదేవి గుడి ఉంది పక్కన. ఇదేనండి సరస్వతీదేవి ఆలయం. శివుడు ఇక్కడ వచ్చేసి అసలు నవగ్రహాలకి, సర్పదోషాలకి పూజలు బాగా చేస్తారంటండి. మనకి ఎక్కడా గర్భగుడిలో 2 లింగాల దర్శనం అసలు ఎక్కడా ఉండదు. ఇక్కడ యమధర్మరాజు ఒకటి, ఇంకోటి వచ్చేసి ముక్తేశ్వర స్వామి. ఇక్కడ యమకోణం అని ఒకటి ఉందండి. పక్కన యమగండ దీపం ఒకటి ఉంది. దీంట్లో నుంచి 2 సార్లు బయటికి వచ్చి యమగండ దీపం దర్శనం చేసుకుంటే ఏదైనా గండాలు ఉంటే పోతాయంట. కానీ ఇక్కడ కాలసర్ప దోషాలకి శనీశ్వరుడు పూజ చేసుకుంటే మనమైతే ఇళ్ళ కాడ చేయించుకుంటే మామూలుగా ఇంటికి వచ్చేస్తాం. అక్కడ అలా కాదు. శనీశ్వరుడిది అయిపోయినాక ఆ యమగండం నుంచి బయటకు వెళ్ళి గోదావరికి వెళ్ళి స్నానం చేసి వచ్చి వాళ్ళు చాలా గుళ్ళి ప్రదక్షిణాలు, జమ్మి చెట్టు ప్రదక్షిణాలు, సరస్వతీదేవి ప్రదక్షిణాలు అన్నీ చెప్తారు. మళ్ళీ వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకోవాలి. వాళ్ళు చెప్పినవన్నీ పూర్తి చేసుకొని 21 రోజు నీసు తినకూడదు అంటారు. ఇంకా మేము మధ్యాహ్నం అయితే అక్కడ భోజనాలు చేసేసి 3ంటికి అట్లా బయలుదేరాము. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అంటే చెప్పాం కదా, అసలు టెంపుల్ మేడారం వెళ్తున్నామని. ఇక్కడైతే పెద్దవాళ్ళు, పిల్లలు అంతా బస్సులో మనవాళ్లే కదండి. అసలు సరదాగా బాగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ. ఆ ట్రిప్ అయితే గుర్తుండిపోయింది ఎవరికైనా, అంత బాగుంటుంది. మేమైతే 2 సార్లు వెళ్ళాము. ఒకటేమో ఫస్ట్ మార్చి నెలలో వెళ్ళాము, తర్వాత పోయినసారి ఫిబ్రవరి నెలలో వెళ్ళాము. కాకపోతే వీడియోలు చేయడానికి ఇప్పుడు పట్టింది. ఫిబ్రవరి నెలలో టూర్ అండి. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి గద్దెలు వెళ్తాము. అమ్మవారి గద్దెలు కట్టిన చోట అంటది మేడారం. తర్వాత పుట్టినూరు కూడా వెళతాము. అవన్నీ నెక్స్ట్ ఆ వీడియో పెడతాను. గద్దెల దగ్గరికి వెళ్ళిన వీడియో పెడతాను. తర్వాత అక్కడి నుంచి మేము ఎక్కడికి వెళ్తామంటే అమ్మవారి పుట్టినూరు వెళ్తాము. ప్లీజ్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.